హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న హోమ్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో 30/45 వెస్ట్ ఫేస్ యొక్క ప్లాన్ చూద్దాము. అంతకన్నా ముందర మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హౌస్ కట్టేటప్పటి నుంచి ఏమేమి టెక్నికల్ విషయాలు మనకు అవసరం అవుతాయో అవన్నీ మన యొక్క ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంకా రాను రోజుల్లో ఇంకా మంచి వీడియోస్ పెట్టడం జరుగుతుంది. కొద్దిగా సపోర్ట్ చేసి లైక్ చేయండి వీడియోని, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పోతే ఈ ప్లాన్లోకి వెళ్తే మనం ఇది టోటల్గా ఇక్కడ వచ్చి 27 ఫీట్ ఉంది. దాన్ని మనం 30 ఫీట్ అని పెట్టుకోవచ్చు. 27లో అయితే చేయడానికి మన యొక్క కస్టమర్ అడిగిన ప్రకారం వాళ్ళ యొక్క సైట్ కొలతలు 27 అనమాట. ఓకే, దాని ప్రకారం చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అనమాట. ఎంట్రన్స్లో కారు పార్కింగ్. నెక్స్ట్ 10 వెడల్పు వస్తుంది, 17 అడుగుల దాకా పొడవు వస్తుంది. కారు బాగా సరిపోతుంది. నెక్స్ట్ లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ వచ్చి 10/14 ఫీట్ 3 ఇంచెస్, 10 ఫీట్ వెడల్పు వస్తుంది, 14 ఫీట్ 3 ఇంచెస్ అనేది పొడవు వస్తుంది అనమాట. ఇది లివింగ్ రూము, సోఫా సెట్, టీవీ యూనిట్. నెక్స్ట్ డైనింగ్ 8 ఫీట్ బై 8 ఫీట్ వస్తుంది, పూజ. ఓకే, నెక్స్ట్ కిచెన్ ఈ విధంగా 8 అడుగులు వస్తుంది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తే 10/1.5కి 11 ఫీట్ 5 ఇంచెస్ వస్తుంది. అంటే మాస్టర్ బెడ్రూమ్ అంటే పెద్ద బెడ్రూమ్ కాదు, కాకపోతే ఈ సైట్లకి మనకు డబుల్ బెడ్రూమ్ కావాలి కాబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. టాయిలెట్ ఇటు డోర్ పెట్టుకుంటే అది జనరల్ టాయిలెట్ అయింది, ఇటు పెట్టుకుంటే అటాచ్డ్ టాయిలెట్ అవుతుంది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ లేదు, కానీ ఎక్స్టర్నల్గా ఒక టాయిలెట్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. అది చాలా అన్నారు కస్టమర్, దాన్ని బట్టి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో డోర్ పెడితే జనరల్ టాయిలెట్ అయింది, కామన్ టాయిలెట్ ఎవరైనా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే మనం సిట్అవుట్ పైకి వచ్చి మెట్లకి పైకి వస్తే సిట్అవుట్ విశాలంగా ఉంటుంది. లేదా వీడి వరకు మనం గోడ జరుపుకున్నట్లయితే ఇది ఒక డ్రాయింగ్ రూమ్ లాగా సిట్అవుట్ లాగా ఉంటుంది. ఎవరైనా వచ్చి వెళ్ళడానికి మాత్రమే ఈ రూమ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లివింగ్ రూము కింద వచ్చిన కొలతలే వస్తాయి. 10 ఫీట్ 4.5 వస్తుంది, 14 ఫీట్ 3 ఇంచెస్ వస్తుంది. అలాగే దీని కిచెన్ కమ్ డైనింగ్ చేసాం. పైన మొత్తం ఒకటే అయిపోయింది. ఇక్కడ కిచెన్ కమ్ డైనింగ్ అనేది జరిగింది. ఈ బెడ్రూమ్కి ఇక్కడ టాయిలెట్ అనేది రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అలాగనే మాస్టర్ బెడ్రూమ్కి పెద్ద చేసాం. పైకి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ పెద్ద చేసాం. 14 ఫీట్ 6 ఇంచెస్ ఇంటూ 11 ఫీట్ 6 ఇంచెస్ వస్తుంది. టాయిలెట్ కానీ పెద్దది అవుతుంది అనమాట. ఈ విధంగా ఓవరాల్గా ఈ ప్లాన్ అనేది చేయడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇలాంటి ప్లాన్స్ రకరకాల సైట్లో రకరకాలుగా ప్లాన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఎవరికైనా ప్లాన్స్ కానీ ఎలివేషన్స్ కానీ 2Dలో 3Dలో కావాలంటే ఇంటీరియర్ డిజైన్స్ కానీ కనబడే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము. రానున్న రోజుల్లో మంచి వీడియోస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా సివిల్ చదువుతున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఉంటే, రిలేటివ్స్ కానీ ఉంటే వారికి మన యొక్క ఛానల్ని పరిచయం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.